నమస్తే, నా పేరు ఎస్ మదన్ మోహన్. 2003 నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. 9 ఏళ్ళుగా చేస్తున్నాను. పత్రిజీ గారు యొక్క ధ్యానంలో ఆనాపానసతి ధ్యానం, మధుమోహన్ గారి దగ్గర విశ్వామిత్రలో ధ్యానం నేర్చుకున్నాను. నేను ఈ ధ్యానంలో పిరమిడ్ గురించి ఎంతో అధ్యయనం చేసి రకరకాల పిరమిడ్లన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నేను ఈ కాపర్తో కూడా కాపర్ పిరమిడ్ క్యాప్ లాంటివి ఇట్లాంటివి కూడా కొన్ని తయారు చేస్తున్నాను. నేను తర్వాత 3x3 ఫీట్తో ఒక పిరమిడ్ చేసి దాని కింద రకరకాలైన వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత మంచినీళ్ళు ఇవన్నీ కూడా పెట్టి, ఇవన్నీ కూడా మనకు ఒక 5 రోజులు 6 రోజులు అయినా కూడా వీటి యొక్క క్వాలిటీ చెడకుండా చక్కగా మంచి క్వాలిటీగా మనకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నాను. తర్వాత దీంట్లో ఇంకా రేజర్ కూడా 2 రేజర్లు నేను గత సంవత్సరం నుంచి, ఎప్పుడో సంవత్సరం క్రితం 2 రేజర్లు కొన్నాను. ఈ రేజర్స్ 2 నేను సంవత్సరం నుంచి వాడుతున్నాను. ఇక్కడ జరిగేది ఏంటంటే, పిరమిడ్లో మామూలుగా బయట పెట్టినటువంటి రేజర్లు ఆక్సిడేషన్ చెంది అవన్నీ కూడా స్టీల్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో ఐరన్ పార్ట్లు అన్నీ కూడా తుప్పుపడతాయి. కానీ పిరమిడ్లో పెట్టినప్పుడు ఆక్సిడేషన్ జరగకుండా ఆ మెటీరియల్ అంతా కూడా కాపాడబడుతుంది. అది నేను ప్రాక్టికల్గా గత 2 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 రేజర్లు మాత్రమే వాడుతూ ఇది ఎంతోమంది అధ్యయనం చేసిన దాన్ని నేను మళ్ళీ ప్రాక్టికల్గా చేసుకుంటున్నాను. అట్లాగే దీంట్లో పెట్టిన కూరగాయలు కూడా 1 వీక్ నుంచి 10 డేస్ దాకా చెడకుండా ఉంటున్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా మేము చేస్తున్నాము. పిరమిడ్లో నాకు వచ్చిన ఎన్నో అనుభవాలకి ఇక్కడ నేను ఒక 20x20 అనేటువంటి ఒక పెద్ద పిరమిడ్ ఒకటి కట్టాము, నవశక్తి పిరమిడ్ కేర్ సెంటర్ని. తర్వాత నాకు ధ్యానంలో నాకు మొత్తం ఒక ఈ డ్రాప్ నుంచి 9 పిరమిడ్లు కట్టమని నాకు వచ్చింది. ఆ 9 పిరమిడ్లు కూడా కట్టి నేనే దగ్గర నుండి కూర్చొని డిజైన్ చేసి మేస్త్రితో మొత్తం అన్నీ కట్టించాం. ఈ పిరమిడ్లో మనం ఈ రేజర్స్, తర్వాత ఇవి మన కూరగాయలే కాకుండా మంచినీళ్ళు కూడా మనం పెట్టినట్టయితే అవన్నీ కూడా చార్జ్డ్ పార్టికల్స్ అయ్యి దాంట్లో ఎంతో యొక్క కాస్మిక్ ఎనర్జీ నిండి ఉంటుంది. అది తాగడం మూలంగా మనకు ఎంతో శక్తిని ఇవ్వడం కాకుండా మనలో యొక్క టాక్సిన్స్ తగ్గించి మనకెంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ బాటిల్లో కానీ కాపర్లో కానీ మనం పెట్టి రోజు మేము ఈ వాటర్ వాడుతున్నాం. మాకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ పిరమిడ్లో వచ్చినటువంటి అనుభవాలు క్లాసులు చెప్పడం, గత 5 ఏళ్ళ నుంచి క్లాసులో చెప్తున్నాను. సో ఒక మంచి పిరమిడ్ ఒకటి గుర్తుండేటి కట్టాలని చెప్పి ఆలోచనతో 20x20 నవశక్తి పిరమిడ్ సెంటర్ పెట్టి బ్రహ్మర్షి పత్రిక చేసేది 2010లో ఇది మేము నిర్మించాము. ఇది 20x20 సైజు, దాదాపుగా 60 మంది కూర్చొని దాంట్లో ధ్యానం చేసుకోవచ్చు. రేపు జూలై 10వ తారీఖున మాకు 3వ యానివర్సరీ కూడా జరగబోతుంది. అట్లాగే నాకు ధ్యానం వచ్చిన అనుభవాలతో నేను మొత్తం 9 పిరమిడ్లు, ఈ సీలింగ్ నుంచి వచ్చిన డ్రాప్తో 9 పిరమిడ్లు కట్టాను. ఇది పూర్తిగా మాస్టర్ నాకు ఇచ్చినటువంటి సందేశమే. నేనే దగ్గరుండి డిజైన్ చేసి మేస్త్రితో 9 పిరమిడ్లు కట్టించాను.